హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అమ్మాయిని తీసుకో. డ్యాన్స్ గ్రూప్లో ఉంది. వాళ్ళు మేడం చండశాసనురాలు. అమ్మాయిల్ని తొమ్మనివ్వరు, దగ్గనివ్వరు. డిసిప్లిన్ అంటుంది. అలాంటి వాచ్డాగ్ కళ్ళు కప్పి డయాస్ మీద డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుండగా ఆడిటోరియం వెనుక ఈ అమ్మాయితో రాసలీలలు. ఆ రిస్క్, ఆ ధైర్యం, ఆ థ్రిల్ ఎంత గొప్పగా ఉంటాయో తెలుసా? ఆ అమ్మాయి రేపొద్దున్న ఇంకెవరినో చేసుకుని నన్నే గుర్తు చేసుకుంటుంది అంతా అనుకుంటారు. కానీ అమ్మాయిలు కూడా లైఫ్ని ఎంజాయ్ చేయడానికే రెడీగా ఉంటారు. ప్రేమచంద్ ఏదో చెప్పబోతుండగా గ్రీన్ రూమ్లో నుంచి ఎవరో టార్చ్ ఫోకస్ చేశారు. అదిగో వచ్చేసిందిరా గ్రీన్ సిగ్నల్. రాబర్ట్ ఎగ్జైట్ అయిపోతూ చెప్పాడు. ఏమిటి? ప్రేమచంద్కి అర్థం కావట్లేదు. రెండోసారి కూడా అదే సిగ్నల్ రావడంతో అతను క్షణం ఆలస్యం చేయకుండా లేచి నిలబడ్డాడు. ప్రేమ్, నువ్వెక్కడికి పారిపోకు. సరిగ్గా 15 గంటలో వచ్చేస్తాను. కూర్చో. వెనక నుంచి ఏదో అడగబోతున్న ప్రేమకు అవకాశం ఇవ్వకుండా రాబర్ట్ గబగబా బయటికి వెళ్ళిపోయాడు. 2 నిమిషాల్లో ఆడిటోరియం వెనక్కి చేరుకున్నాడు. అప్పటికే శోభ అక్కడికి వచ్చేసింది. ఎత్తుమడమల చెప్పుల్లోంచి పాదాలు, చీలమండలం దగ్గరుంచి పైకి వెళ్తున్న కొద్దీ పాలిష్ కొట్టిన గంధపు చెక్కల్లా అనిపిస్తోన్న కాళ్ళు, మోకాలు చుట్టూరా బిగుతుగా ఉండి బ్లాక్ స్లిప్ వేసుకున్న స్కర్ట్, జడ వేయకుండా వదిలేసిన జుట్టు పైకి ఎగురుతోంది. ఒకంత నిర్లక్ష్యంతో ఎడమ చేత్తో పైకి తోసేసుకుంటూ ధీమాగా ఒక్కో అడుగు ముందుకేస్తూ అతని వైపు రాసాగింది. ఆ అమ్మాయి అడుగులకు అనుగుణంగా లయబద్ధంగా కదులుతున్న మెగా స్లీవ్స్ బ్లౌజు. ఆ అమ్మాయి ముఖము అందమైనవే అయిండొచ్చు, కానీ ఎదుటివారి చూపు అక్కడ దాకా వెళ్ళదు. కిక్ మీ హియర్ ఇఫ్ యూ క్యాన్ అన్న ఇంగ్లీష్ అక్షరాల ఎంబ్రాయిడరీ సరిగ్గా గుండెల మీద ఉండటంతో అతను కుతూహలమైన కోరికతో నిండిన చూపు అక్కడ ఆగిపోయింది. హాయ్ విష్ చేశాడతను. హలో నవ్వింది నుదుట చెమట తుడుచుకుంటూ. ఆమె నర్వస్గా ఫీలవడాన్ని గమనించి చెప్పాడతను. రిలాక్స్ బేబీ. టెన్షన్. నవ్వింది. కాదు, ప్రయత్నం చేసింది. ఎందుకు? యుద్ధానికి వెళ్తున్నట్టుగా పకడ్బందీగా ప్రతి నిమిషము ప్లాన్ చేసుకున్నావుగా. ఏమో, భయమేస్తుంది. నువ్వు భయంతో ఊపిరి వేగంగా తీసుకుంటుంటే నీ ముక్కుపుటాలు చూడు ఎలా పెద్దదవుతున్నాయో. ముక్కు పట్టి చిన్నగా ఊపాడు. ఉక్కపోతగా ఉంది కదూ. ఇలాంటి పనులు చేస్తుంటే ఎందుకుండదు? అతను అల్లరిగా నవ్వాడు. ఎలాంటి పనులు? అతను మాట్లాడుతూనే చేతిని ఇంకాస్త క్రిందకి, ఆ అమ్మాయి సైతం గుర్తించలేనంత చాకచక్యంగా జరుపుతున్నాడు. డ్రెస్ బాగుందా? ఆడపిల్లలకి ఎప్పుడేం మాట్లాడాలో తెలియదని అతను మాటకు ఒకసారి అనుకున్నాడు మనసులో. నీకోసం కొంటున్నప్పుడు అనుకోలేదు. ఏమిటది? ఈ డ్రెస్ తీసేస్తే నువ్వు బాగుంటావని. యూ నాటి. సిగ్గుపడింది. అతను టైం వేస్ట్ చేయలేదు. గాయత్రి ప్రార్థనా గీతం పాడుతుంటే తెర తీశారు. కిన్నెర వేదిక మీదకి వచ్చింది. గిరిజాన్నవ పూర్ణేందు అని ఒక పాట అందుకుంది. మృదు గంభీరంగా ఆ ప్రార్థనా శ్లోకాన్ని గాయత్రి చదువుతున్న కొద్దీ ఆడియన్స్లో కోలాహలం తగ్గుతుంది. ప్రార్థనా గీతం పూర్తవుతుండగా కిన్నెర స్టేజి ఒక చివరి నుంచి వయ్యారంగా నడిచొచ్చింది. స్టేజి మధ్యగా తెర దగ్గర నటరాజ విగ్రహం, ఆ విగ్రహం పక్కగా వినాయకుడి విగ్రహం ఉన్నాయి. కిన్నెర తన దోసిట్లోని పూలను నటరాజ పాదాల దగ్గర నుంచి నమస్కరించింది. ప్రేమచంద్ అనీజీగా కదిలాడు. వాచి చూసుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఆడిటోరియం అంతా నిశ్శబ్దమైపోవడంతో అతను వింతగా చుట్టూ చూశాడు. అంతా శ్రద్ధగా స్టేజి వైపే చూస్తున్నారు. వద్దనుకుంటూనే తను చూశాడు. కిన్నెర నడుం మీద మోచేతులుంచుకుని సభకు నమస్కరించింది. అదిగో అల్లదిగో. గొంతు నుంచి గీతం ఆరంభం అవ్వగానే కిన్నెర శరీరంలో కదలికలు మొదలయ్యాయి. కండ్లుల్లో, కనుబొమ్మల్లో, పెదవుల్లో, చేతివేళ్లల్లో ప్రతి కదలికలో భావం వెల్లివిరిసింది. రాయంచలా నడిచి వచ్చిన అమ్మాయి నెమలలా పురివిప్పి సీతాకొక చిలుకలా మరులు కొల్పుతూ నర్తించడం మొదలుపెట్టగానే చూస్తున్న వారంతా ఊపిరి పీల్చడం మర్చిపోయారు. మెరుపు తీగలా కదులుతూ ఇక్కడి నుంచి అక్కడ లేరు అని అనుకోలేనట్టుగా స్టేజీ అంతటా తానే నర్తించింది. ఆ నాటకంలో ఒక అంకిత భావం ఉంది. తానే నాట్యమే తానన్నట్టుగా లీనమైపోయి నాట్యం చేస్తుంది. చురుకైన ఆ కదలికలు ప్రేమచందులో కలిగాయి. డ్యాన్స్లో పూర్తిగా లీనమైపోయింది. ఎంతగా అంటే ప్రక్కనే వచ్చిన రాబర్ట్ను కూడా గమనించలేదు. అతను దగ్గాడు, అయినా రెస్పాన్స్ లేదు. వెళదామా?
రాబర్ట్ చిన్నగా అడిగాడు. ఎక్కడికి? ట్రాన్స్లో అడిగాడు. యాజ్ యూ ప్లీజ్, బారికైనా ఇంటికైనా, డ్యాన్స్ మధ్యలోనా? అదేమిట్రా, డ్యాన్స్ బోర్ అన్నావుగా. ఎప్పుడు? రాబర్ట్ తల పట్టుకుని కూర్చుండిపోయాడు. కూచిపూడి నాట్యంలో అన్నిటికంటే ముఖ్యమైనది నేత్రాభినయం. కళ్ళతోటే నవరసాల్ని చూపించగలగాలి, చెప్పగలగాలి. అది చాలా కష్టమైన కళ. ఎంతో ప్రాక్టీస్ ఉంటే గానీ డాన్సర్ ప్రేక్షకులను మెప్పించలేదు. అక్కడ ప్రాక్టీస్తో పాటు జన్మతా వచ్చిన అందమైన కళ్ళు కిన్నెర గొప్ప ఎస్సెట్ అయ్యాయి. నిలకడ లేకుండా అటు ఇటు హడావిడిగా తిరిగే ఆ పాపలు ప్రేమచంద్ మనస్సుకు నిలకడ లేకుండా చేశాయి. అతను అదోలాంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. రాబర్ట్తో ఆడిటోరియం నుంచి ఇంటికెలా వచ్చాడో అతనికే తెలీదు. నిల్చున్నా, కూర్చున్నా, పడుకున్నా, అసలేం చేస్తున్నా అతనికి ఆ డాన్సరే గుర్తొస్తుంది. డ్యాన్స్ చేసేటప్పుడు లతలా కదిలిన ఆమె శరీరం అతని కళ్ళ ముందు మాటిమాటికి మెరుపల్లే మెదిలి మాయమవుతోంది. పరవళ్ళు తొక్కే ఒక గొప్ప ప్రవాహం లాంటి పరువం ఘనఘనం గల్లుగల్లుమంటూ ఆగిపోయినప్పటి ఆ సవ్వడి అతని చెవుల్లో ఇంకా మారుమోగుతోంది. కన్ను మూసినా తెరిచినా అదే రూపం. ఒక్కోసారి ఆ అమ్మాయికి చెందిన అతి ముఖ్యమైన భాగాన్ని తనతో తెచ్చేసుకున్నట్టుగా మనసంతా భారంగా అయిపోయింది. అంతలోనే అది నిజం కాదనిపిస్తోంది. నిజానికి తనకు ప్రాణంతో సమానమైనదేదో ఆ అమ్మాయి దగ్గరే ఉండిపోయినట్టు గొప్ప వెలితిగా తోస్తోంది. ఇంతకు ముందెప్పుడూ ఎరగని భావం. ఏమిటివి? ఇలా అయిపోయాను. ఆ అమ్మాయిని చూసే వరకు ఉన్నంత తెలివి, వివేకం ఆ అమ్మాయిని చూడగానే పోయాయేమిటి? మనసంతా ఎందుకిలా శూన్యంగా అయిపోయింది? ఆ ఆలోచనలో అతను స్తబ్దుగా అయిపోయాడు. వెంటనే వ్యతిరేక భావం. రాధా ఆ అమ్మాయిని చూడకముందు బ్రతికిన బతుకంతా అసలు బ్రతికే కాదు. ఆ అమ్మాయిని చూశాకే బ్రతుకు మొదలైంది. కృష్ణుడి చెలికెత్త రాధని తలుచుకున్నాడు. ఈ నిర్ణయంతో అతను ఉల్లాసంగా, ఉత్సాహంగా మరిపోయాడు. మనసు చుట్టూరా పసిపిల్లాడి బోసినవ్వుతో ఉండే స్వచ్ఛత ఆవరించుకుంది. ఇప్పుడే కొత్తగా జన్మనింత ఫ్రెష్నెస్ ఎత్తినంత ఇదిగా ఉంది. అవును, ఇది కొత్త జన్మే. ఆ అమ్మాయి కోసమే పుట్టినంతగా అంకితభావం. అతని ఆలోచనలో నెమ్మదిగా ఆ ఒక్క అమ్మాయే పూర్తిగా నిండిపోయింది. ఈ ప్రపంచమంతా ఎటైనా పోనీ, ఏమైనా అవనీగాక, తనకు కావలసింది ఆ ఒక్క అమ్మాయే. ఆ అమ్మాయిగాక ప్రపంచంలో ఇంకెవరూ తనకు పరిచయం లేనట్టు, ముఖ పరిచయం ఉన్న వాళ్ళని అప్పుడెప్పుడో క్రితం జన్మలో చూసినట్టు, మిగిలిన వాళ్ళంతా మరో గ్రహవాసులన్నట్టు ఒకలాంటి డిటాచ్డ్ ఫీలింగ్ కలుగుతోంది. అతనికి ఆశ్చర్యం వేసింది. జీవితంలో తనకింకా ఎంతో ముఖ్యమైన వ్యక్తులున్నారు. వాళ్ళతో తనకు పటిష్టమైన సంబంధ బాంధవ్యాలున్నాయి. వాళ్ళెవరి పట్ల కలగని ఈ ఫీలింగ్ ఈ ఒక్క వ్యక్తి పట్ల మాత్రమే ఎందుకు కలిగింది? ఇంత కొద్ది టైంలో ఈ ఫీలింగ్ ఏమిటి? అర్ధరాత్రి ఆకాశంలో ఇంద్రధనుస్సు కనపడినంత ఉన్నట్టుగా ఉంది ఫీలింగ్. అస్సలు ఆ ఫీలింగ్ని ఏమంటారు? ప్రేమచంద్ తల విదిల్చాడు. ఏమీ అక్కర్లేదు. మనిషికి ఇంత గొప్ప ఫీలింగ్ కలగడం ఇదేమీ పెద్ద జబ్బు కాదు. తప్పనిసరిగా ఆ వ్యాధికో పేరు పెట్టాలి. ఆ వ్యాధి నయం చేయటానికి మందు కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చేయాలి అనుకోవటానికి. అది ఆహ్లాదకరమైన భావం. మరొకరితో పంచుకుంటే తక్కువైపోతుందేమోనన్న భయం కలిగించే భావం. ఎవ్వరికీ తెలియకుండా, చెప్పకుండా, ప్రత్యేకంగా ఒక్కరే మ్యూజిక్ వింటున్నప్పటి లోకంలో మునిగి తేలాలి. ఆ ఫీలింగ్ తనకొక్కడికే స్వంతం. ఏవీ తెలియని లోకం తనని పిచ్చివాడంటే అననీగాక, కొత్తగా ఒక విషయాన్ని కనుగొని ప్రతివాన్ని ఈ లోకం పిచ్చివాడనే అంటుంది. ప్రపంచంలో తనే మొదటిసారిగా అలాంటి ఫీలింగ్లోనే అయినంత గర్వం. మళ్ళీ సెకండ్ థాట్, ఇంత గొప్ప ఫీలింగ్ని దాచుకోవటం ఎందుకు? ఇది ఎవరికీ చెప్పకూడనంత ఇరుకైన భావం కాదుగా. ఓ ప్రపంచమా, అతను బయటికే అనేశాడు. వెంటనే ఒంటి మీదకి స్పృహ వచ్చింది. దాంతోపాటు పెదాల మీదకి నవ్వు వచ్చింది. ప్రేమచంద్ చాలా అందంగా ఉంటాడు. 6 అడుగుల ఎత్తు. ఎవరైనా ఇట్టే ఆకర్షింపబడతారు అతను చూసి. వాచి చూసుకున్నాడు. 4:30 అవుతోంది. చుట్టూ చూశాడు. వెలుతురు రేఖలు ఇంకా పూర్తిగా విచ్చుకొని వేకువ. తను రోజు ఈ టైంలో లేచి ఎక్సర్సైజులు చేసేవాడు. ఒక్కసారిగా మొత్తుగా కళ్ళు కూరుకుపోయేంత నిద్ర వచ్చేస్తున్నట్టుగా అనిపించింది. నిద్రపోలేదన్న భావం బద్ధకాన్ని తెచ్చింది. అలాగే వెనక్కి జారిగిల పడి పడుకున్నాడు. ఏం లాభం? కండ్రెప్పులు భూమి ఆకాశాల్లా ఉండిపోయాయి. ఇంకెక్కడి నిద్ర? దెబ్బకు బద్ధకం వదిలిపోయి కేరింతలు కొట్టాలనిపించే ఉల్లాసం మొదలైంది. మంచం దిగి బాల్కనీకి వచ్చి నిలబడ్డాడు. ప్రేయస్ స్పర్శలా చల్లటి గాలి ఒంటిని తాకింది. క్రిందకు చూశాడతను. ప్రకృతి తనకేదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఏంటది? అదిగో అక్కడ గడ్డి పరకల మీద
తుషార బిందువులు ఆమె నడిచి వస్తుంటే జారిపడ్డ కాలి మువ్వల్లా ఉన్నాయేమిటి? తన కోసం ఆ అమ్మాయి నిజంగానే వచ్చేస్తుందేమో. అయితేనే ఆ ఊహ అతన్ని మైమేర్పింపు చేసింది. ఇంతలో ఏదో చప్పుడైంది. ఏమిటిది? డోర్ బెల్లా? చెవులు రిక్కించాడు. ఖచ్చితంగా ఇది డోర్ బెల్ కాదు, మరేమిటి? మళ్ళీ చప్పుడు. శ్రద్ధగా వినటంతో అతనికి అర్థమైంది అది ఫోన్ చప్పుడని. అర్థం లేని అదుర్ద గబాలను వెళ్ళి ఫోన్ తీశాడు. హలో డియర్, అవతలి గొంతు అమ్మాయిది. రిసీవర్ మీద అతని చేతివేళ్లు బిగుసుకున్నాయి. నీకో గుడ్ న్యూస్ రాబర్ట్, చెప్తే అతనికి అర్థమైంది ఆ ఫోన్ తనకు కాదని. ఆమెను ఒక్క అక్షరం కూడా మాట్లాడనివ్వకుండా మధ్యలోనే 1 minute ప్లీజ్ అని చెప్పి రిసీవర్ పక్కన పెట్టేసి వెళ్ళి రాబర్ట్ ముసుగులాగి చెప్పాడు. రాబర్ట్, నీకు ఫోన్. అబ్బా, ఇప్పుడేం ఫోన్ రా? కళ్ళు తెరవకుండా విసుగ్గా అన్నాడు. ఏమో, ఎవరో అమ్మాయి. చెప్పడం పూర్తవలేదు. రాబర్ట్ ఫోన్ లాక్కున్నాడు. ఎంతో ఇష్టంగా చెవి కానించేసుకున్నాడు. అవతల నుంచి ఏమంటున్నారో ఏమో వింటూ ఉన్న రాబర్ట్ ముఖంలో ఆనందం అంతకంతకు ఎక్కువ సాగింది. ఫోన్ క్రెడిల్ చేసి ప్రేమ్చంద్ వైపు తిరిగాడు. రే ప్రేమ్, ఈ అమ్మాయి లేదు మొదలెట్టాడు. ప్రేమ్చంద్కి ఇప్పుడు ఏ సంగతి వినటమూ ఇష్టం లేదు. అయిష్టంగానే ఎవరు అన్నాడు. అబ్బా, అదేరా ఆ డాన్సర్. ఇప్పుడు ప్రేమ్చంద్ దృష్టిలో డాన్సర్ అంటే ఆ ఒక్క అమ్మాయే. ఏం పేరు? కుతూహలంగా అడిగాడు. నీకు నా టెక్నిక్స్ పూర్తిగా తెలియవు, గుర్తుంచుకో. ఇప్పుడే చెప్తున్నా, నా గర్ల్ ఫ్రెండ్స్ ఎవ్వరికీ నేను నామవాచకాలు వాడను, జస్ట్ సర్వనామాలే వాడతాను. కావాలని ఇట్లా అలవాటు చేసుకున్నా. నాకు తెలుసు ప్రతి వాళ్లకు తమ పేరంటే ప్రేమని, ఆ పేరుతో పిలవటం ద్వారా వారి ఇంప్రెషన్ కొట్టేయచ్చని. అందుకే కొత్తల్లో మంచి మూడ్లో ఉండగానే పేర్లు పెట్టి పిలిచేవాణ్ణి. అంతే, ఆ పిల్ల కస్సుమని లేచేది. అదే వత్తి అంటూ అనవసరంగా ఇద్దరు మూడ్సు పోయేవి. టైం టేబుల్ వేసుకుని క్లాసులకు వెళ్ళినట్టు అమ్మాయిలతో వెళ్ళేవాణ్ణి. ఎన్ని పేర్లను గుర్తుకు తెచ్చుకునేది. మనకి పేర్లు అచ్చిరాలేదు, అందుకే కొత్త పద్ధతి కనపట్టా. డియర్ అనో, డార్లింగ్ అనో, మై లవ్ అనో పిలిచాననుకో, మనకి సౌకర్యంగానే ఉంటుంది, వాళ్ళకి పిచ్చి ఆనందంగా ఉంటుంది. ఎలా ఉంది మన టెక్నిక్? నీ మొహంలా ఉంది. ఇదంతా ఏం లేదు, జస్ట్ ప్రాక్టీస్. పేరంటే ఐడెంటిటీ కదా. పేరు గుర్తు లేని అమ్మాయిని ఎలా గుర్తుపెట్టుకుంటావు? కొండ గుర్తులు. అది నా స్పెషాలిటీ. ఈ ఫోన్ చేసిన అమ్మాయి ఎవరనుకుంటున్నావు? రాత్రి మా ఆడిటోరియం వెనక కలుసుకున్న అమ్మాయి. రాత్రే చెప్పావుగా ఆ ఇన్స్టిట్యూట్ మేడం స్ట్రిక్ట్ అని. ఆవిడకు అదృష్టవశాత్తు గుండెల్లో నొప్పి ఇందాకే వచ్చిందట. హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. ఆవిడ ఎక్కడ ఏం చూసి గుండెల్లో నొప్పి తెచ్చుకుందో ఎవ్వరికీ అర్థం కావట్లేదట. అమ్మాయిలంతా హాస్పిటల్కి వెళ్ళిపోయారట. ఇవాళ కూడా మనం కలుసుకోవచ్చని చెప్పింది. అతను ఇంకా ఏదో చెప్పుకుపోతున్నాడు. ప్రేమ్చంద్ వినటం మానేశాడు. ఏ హాస్పిటల్ అన్నావు? అడిగాడు హఠాత్తుగా. చాలా క్యాజువల్గా హాస్పిటల్ పేరు చెప్పాడు. అంతే. ప్రేమచంద్ అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాడు. కరెక్ట్గా 10 నిమిషాల్లో ఎయిర్ బ్యాగ్తో గుమ్మం దాటుతూ చెప్పాడు. బాయ్ రాబర్ట్.